ఇక అప్డేట్ చూసి ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ పై బీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన చైర్మన్ కుడుముల సత్యం ఎన్నికల తర్వాత కాంగ్రెస్ లో చేరారు. పార్టీ పిటాయించేందుకు బీఆర్ఎస్ లో కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం పెట్టారు. కుడుముల సత్యంకు ఒక్కరు కూడా మద్దతు ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్ పార్టీ పెట్టిన అవిశ్వాసం నెగ్గినట్టు అధికారులు ప్రకటించారు. నూతన మున్సిపల్ చైర్మన్ రేపు ఎన్నుకోనున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, ప్రతిష, ఎల్లారెడ్డి మున్సిపాలిటీ మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఎవరైతే మున్సిపల్ చైర్మన్ గా ఉన్నారో అతను కుడుముల సత్యం కాంగ్రెస్ పార్టీలో ఇటీవల చేరాడు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో బీఆర్ఎస్ క్యాడర్ ఇవాళ అవిశ్వాసం పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో అతను కోర్టుకు వెళ్ళాడు. కోర్టుకు వెళ్ళేసి స్టే తీసుకొచ్చుకునే ప్రయత్నం చేశాడు. ఈ నేపథ్యంలో కోర్టు పూర్తి స్థాయిలో నిరాకరించింది. ఖచ్చితంగా అవిశ్వాసం ఎదుర్కోవాల్సిందని తేల్చి చెప్పడంతో ఇవాళ అవిశ్వాసం ప్రవేశపెట్టింది బీఆర్ఎస్ పార్టీ. ఈ నేపథ్యంలో అవిశ్వాసానికి అతను ఎవరు కూడా మద్దతు ఇవ్వకపోవడంతో భంగపాటు ఎదురైంది. ఇది ఒక గొప్ప హిస్టారికల్ మూమెంట్ అని చెప్పవచ్చు. ఇటు కాంగ్రెస్ వ్యవహారం తీరు పట్ల, అదేవిధంగా కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరు పట్ల ఇటు ప్రజలు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి క్యాడర్ పూర్తి స్థాయిలో విసిగి బేసారిపోయింది. గత 5 నెలల నుంచి ఎదుర్కొంటున్న పరిస్థితులను ప్రత్యక్షంగా చూసినటువంటి వారు ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ క్యాడర్ ను ఇక మీదట అధికారంలోకి తీసుకొచ్చే పరిస్థితి కనబడతలేదు. ఈ నేపథ్యంలో ఇక్కడ విశ్వాసపాత్రంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ 9 మంది కౌన్సిలర్లను కామారెడ్డి జిల్లాలో అందరూ ప్రశంసిస్తున్నారు. పార్టీ కొంతమేరకు కష్టకాలున్న సమయంలో వెన్నుదన్నుగా నిలిచినటువంటి 9 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లను ఇవాళ పార్టీ అప్రిషియేట్ చేస్తుంది. ఈ నేపథ్యంలో ఎన్ని ప్రలోభాలు పెట్టినా అధికార పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అది లొంగకుండా వెన్నుదన్నగా నిలిచి ఉద్యమ నేత, ఆనాటి ముఖ్యమంత్రి, ఈనాటి బీఆర్ఎస్ అధినేతకు బాసడగా నిలిచినటువంటి కౌన్సిలర్లకు, అదేవిధంగా మున్సిపల్ ని మళ్ళీ ఒకసారి కైవసం చేసుకున్నటువంటి ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీలో ఒక కల్కితురాయిగా మిగిలిపోతుంది. అధికార పార్టీ నిజానికి అనేక ప్రలోభాలు పెట్టింది. 9 మంది కౌన్సిలర్లు క్యాంపు రాజకీయాలకు ఇక్కడ ఉన్నటువంటి మదన్ మోహన్, అదేవిధంగా షబ్బీర్ అలీ ఎమ్మెల్యే ఇద్దరు కలిసి వ్యవహరించిన తీరు పట్ల కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు అందరూ అబ్జర్వ్ చేశారు. పార్టీ బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి ఇక్కడ కంచుకోట. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లకు ప్రలోభాలు పెట్టి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ ను చేజిక్కించుకునే ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి 9 మంది బీఆర్ఎస్ పార్టీకి స్టార్టింగ్ నుంచి కూడా ఏ రోజు కూడా ప్రలోభాలకు లొంగలే. ఈ నేపథ్యంలో కుడుముల సత్యం వ్యవహారం పట్ల ఇటీవలే అనేక ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అతన్ని బీఆర్ఎస్ పార్టీ కొంతమేరకు పక్కకు పెట్టింది. ఈ నేపథ్యంలో అతనికి అత్యంతరం లేక కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో చేరి పదవిని దక్కించుకుందామనే ప్రయత్నం చేస్తుండ్రు. కానీ ఆ పదవి విచిత్రుడు కావడం వల్ల ఇవాళ ఆ పదవిని కోల్పోయిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో మొత్తం అటు ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఉన్నటువంటి 9 మంది కౌన్సిలర్లు ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి బాసటగా నిలిచి బీఆర్ఎస్ కంచుకోటగా నిలుస్తుందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో అనేక ప్రలోభాలకు పెట్టింది కాంగ్రెస్ పార్టీ. లొంగకుండా తమ విశ్వాస పాత్రను చూరగొన్న పట్ల ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్ కు, అదేవిధంగా సాధారణ ప్రజలు బీఆర్ఎస్ క్యాడర్ మొత్తం ఎల్లారెడ్డి కాన్ఫరెన్స్ లో ప్రశంసలు వెలువెత్తుతారు. ప్రతిష. రైట్ రవీందర్, థ్యాంక్ యూ.